దివ్యాంగుల పింఛన్లపై కూటమి సర్కారు కక్ష, కూటమి మోసం, దివ్యాంగులకు శాపం. రీవెరిఫికేషన్ పేరుతో భారీగా పింఛన్లు కోత, ఆందోళనలో వికలాంగులు, దివ్యాంగులు. ఎవరికైతే పింఛన్లు అర్హత ఉండి ఆగిపోయినాయో వారికి జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తరపున కాల్ సెంటర్ ఏర్పాటు. జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్రంలో కూటమి సర్కారు వివిధ రకాల కోతలతో పెన్షన్లు తగ్గించడంపై మీడియా ద్వారా మాట్లాడిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు మరియు నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు పూర్ణకంటి బాబురావు, హామీలు నెరవేర్చకుండా కోతలకు సిద్ధమై సామాజిక పెన్షన్ లబ్ధిదారులు జాబితాలో నుంచి ఏరివేత పేరుతో అర్హతను తొలగిస్తూ ఉండడంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇంటింటికి వెళ్లి హామీలు గుప్పించారు. దివ్యాంగుల పెన్షన్లు 6,000, ఇంట్లో మంచం మీద ఉన్న వారికి 15,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 అంటూ మోసపూరిత వాగ్దానాలు చేశారు. ఏరివేతలో భాగంగా ఏకలత్వ పరీక్షలు నిర్వహించి వైకల్య శాతం తగ్గించి నోటీసులు ఇవ్వడంతో లబ్ధిదారుల్లో గుబులు మొదలయ్యింది అని, వచ్చే నెల నుంచి పెన్షన్ రాదని తెలుసుకొని లబోదిబో అంటున్నామని వాపోయారు. గత ప్రభుత్వం హయాంలో 2024 ఎలక్షన్ ముందు నాటికి 66.34 లక్షల మందికి పైగా పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్ద పారదర్శకంగా వాలంటీర్ ద్వారా అందించగా కూటమి సర్కారు ఇప్పుడు వీటిని కేవలం 62.19 లక్షలకే పరిమితం చేసింది. అంటే 4 లక్షల పింఛన్లను ఏదో ఒక కోత రూపంలో పెట్టి తగ్గించే ప్రక్రియ చేశారు. ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయడంపై దివ్యాంగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని, ఇప్పటికే వివిధ రకాల ఇబ్బందులతోటి బాధపడుతున్న తమకు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మరింత భయాన్ని కలిగిస్తుందని వారు పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎవరికైతే పింఛన్లు అర్హత ఉండి ఆగిపోయినాయో వారికి జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తరపున కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, మీ వివరాలు ఆ నెంబర్కు వాట్సాప్ ద్వారా 9581646430 ద్వారా తెలియజేయగలరని, అధికారులతో మాట్లాడి తగిన న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. అవసరమైతే ఏదైతే ఈ పెన్షన్లు ఆగినాయో వాటిపై న్యాయ పోరాటాల ద్వారా హైకోర్టు ద్వారా వారికి పింఛన్లు అందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉండి న్యాయం చేస్తుందని, వారికి అండగా ఉంటారని తెలియజేశారు. నెల కాలంలో ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా చూస్తే ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వాల. కేవలం ఒకే ఒక విభాగం నుంచి మాత్రం ఈ మధ్య కాలంలో, అది కూడా ఒక 15 రోజుల క్రితం 1,00,000 పెన్షన్లు మంజూరు చేశారు. అదేమిటి కేటగిరీ అంటే, భర్తకి ఇప్పటికే పెన్షన్ వస్తూ అతను చనిపోతే ఆ భార్యకి స్పౌస్ కేసు కింద ఆ పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేయటం అనే కార్యక్రమం ఒక్కటి మాత్రమే ఈ రాష్ట్రంలో, అది కూడా ఒక 15 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని, కూటమిలో ఉన్న 3 ప్రధాన పార్టీలను కూడా అడుగుతా ఉన్నాం. మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ఏమిటి? అప్పటికే 66 లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో వస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగబోయే నాటికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు 66 లక్షల మందికి వస్తా ఉన్నాయి. మీరు ప్రతి నెల కూడా వెరిఫై చేసి వృద్ధాప్య పెన్షన్లు ఎవరికైతే 60 సంవత్సరాలు నిండినయో వాళ్ళకి, అలానే దివ్యాంగుల పెన్షన్లు ఎవరికైతే 40% కన్నా పైబడి ఎవరైతే దివ్యాంగులు సదరణ సర్టిఫికేట్ తెచ్చుకున్నారో వారికి, అలానే కల్లుగీత కార్మికులకు కావచ్చు, మత్స్యకారులకు కావచ్చు, చర్మకారులకు కావచ్చు, ఇలా ఇంకా ఏ కేటగిరీ పర్మనెంట్ గా బెడ్ రిడెన్ ఎవరైతే పూర్తి అంగవైకల్యంతో ఉన్నారో వారికి 100% ఉన్న వారికి 15,000 రూపాయలు పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కానీ, ఇవన్నీ కూడా మీరు ఇస్తారని చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి మీరు 15 నెలలు అవుతున్నా కానీ ఈ మిగతా ఏ కేటగిరీని కూడా మీరు పట్టించుకోకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ వితంతువులు ఉన్నారు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళకి వాళ్ళ భర్తను కోల్పోతా ఉన్నారు. వారికి ఇవాళ వరకు కూడా 15 నెలల కాలంలో ఇవాళ వరకు కూడా మీరు కొత్త పెన్షన్ ఒక్కటి కూడా వితంతువులకు ఇవ్వాల. అలానే దివ్యాంగులకు వస్తే, దివ్యాంగులు మరి సుమారుగా ఈ రాష్ట్రంలో మరి లక్షలాది మంది దివ్యాంగులు ఉన్నారు. వారికి మీరు పెన్షన్లు
కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా కొత్తగా ఇటీవల కాలంలో చాలా మంది సదరన్ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. వాళ్ళకి ఇవ్వకపోగా ఉన్న దివ్యాంగుల్ని మీరు వేధించే పరిస్థితి, ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు రీవెరిఫికేషన్ అని చెప్పి ఇప్పటికే 100%, 90%, 80% వైకల్యం ఉండి వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే సదరన్ సర్టిఫికేట్లు తెచ్చుకొని కనీసం 10-15 సంవత్సరాల నుంచి పెన్షన్లు తీసుకునే వాళ్ళని కూడా మీరు వెరిఫికేషన్ పేరు మీద గ్రామీణ ప్రాంతం నుంచి రమ్మనమని, ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మనమని, మరి ఈ జగ్గపేట నియోజకవర్గంలో అయితే జగ్గపేట గవర్నమెంట్ హాస్పిటల్కి, అలానే కొన్ని డిజేబుల్డ్కి అంటే కొంతమంది దివ్యాంగులకి వినికిడి లోపం ఉన్న వాళ్ళకి, అలానే కంటి చూపు లోపం ఉన్న వాళ్ళకైతే మీరు ఏకంగా విజయవాడకి వెళ్ళమంటా ఉన్నారు. ఇవాళ ఒక దివ్యాంగుడు రావాలంటే తను స్వయంగా ఒక్కడు రాలేని పరిస్థితి ఆసుపత్రులకి. మళ్ళీ వాళ్ళకి పక్కన ఒకళ్ళిద్దరిని పెట్టుకొని అసిస్టెంట్లు పెట్టుకొని వాళ్ళు జగ్గపేట, విజయవాడ వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి అని అంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా, పాలకులు. ముఖ్యంగా ఈ 14వ తారీఖు, ఈ నెల 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది దివ్యాంగులకు నోటీసులు ఇచ్చారు. ఏమనంటే మీకు అనుకున్న మేరకు, గతంలో ఉన్నంత మేరకు మీకు అంగవైకల్యం అంటే దివ్యాంగుల విభాగంలో 40% కన్నా అబోవ్ మీకు రాలేదు కాబట్టి మీకు పెన్షన్ సెప్టెంబర్ 1 తారీఖు నుంచి ఆపేస్తున్నామని చెప్పి నోటీసులు ఇచ్చారు. అది నిజంగా భయభ్రాంతులకు గురి చేసే విషయం దివ్యాంగులకి. ఎందుకంటే కేవలం ఆ పెన్షన్ మీదనే ప్రభుత్వం ఇచ్చే 4,000, 6,000, 15,000 కేటగిరీస్ ఉన్నాయి దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్. ఆ పెన్షన్ మీదనే ఆధారపడుతున్న కుటుంబాలకి నిజంగా ఇది తీవ్ర ఆశానిపాతం. ఇవాళ ఆ పెన్షన్ రాకపోతే మా పరిస్థితి ఏంటి, మా జీవితాలు ఏంటి, మా కుటుంబానికి మేము భారం అవుతాం. అదే 6,000 రాకపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటి, నేను భారం అయితే నన్ను మా కుటుంబ సభ్యులు చూస్తారో చూడరా, వాళ్ళే రెక్కాడితే ఒక్కడిన కుటుంబాలు కూలీనాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళ కుటుంబం వాళ్ళకి వెళ్ళటమే కష్టమవుతున్న నేపథ్యంలో దివ్యాంగుడిగా నేను ఎటువంటి పని లేక ఎటువంటి సంపాదన లేకపోతే నన్ను చూడాలంటే రేపు కుటుంబ సభ్యులు చూస్తారా చూడరా, ఈ విధమైన మానసిక వేదంతో నిన్న లక్ష్మి అనే అమ్మాయి పామరు నియోజకవర్గంలో పెదపూడి గ్రామంలో ఈ నోటీస్ తీసుకున్న కొద్ది క్షణాలకే ఆవిడ గుండెపోటుతో మరణించడం జరిగింది, ఆవేదనతోనే. అంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి వికలాంగులకి, దివ్యాంగులకి. అంటే మా పరిస్థితి ఏంటి, మేము ఎన్నో సంవత్సరాల నుంచి 10 నుంచి 15 సంవత్సరాల నుంచి మేము డిజేబుల్డ్ కింద మేము పెన్షన్ అందుకుంటా ఉన్నాం. ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్గా ఇస్తా ఉన్నారు. అది మాకు వేడి నీళ్ళ చన్నీళ్ళలాగా మరి మాకు ఎంతో కొంత కుటుంబానికి భారం పడకుండా మేము మా కుటుంబాన్ని గడుపుతా ఉన్నాం. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా మాకు పెన్షన్ ఆపేస్తే ఆ వచ్చే 6,000 మరి 15,000 పెన్షన్ ఆపేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇవాళ దివ్యాంగులు మొత్తం కూడా చాలా ఘోరంగా ఆలోచిస్తూ ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉన్నారు, చాలా మానసిక వేదన పొందుతూ ఉన్నారు, మానసిక సంఘర్షణ ఎదుర్కొంటా ఉన్నారు. కుటుంబాల్లో కూడా కలహాలు వచ్చే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ జగ్గపేట నియోజకవర్గంలో కూడా సుమారుగా 3,000 పైబడి జగ్గపేట టౌన్ కానీ, జగ్గపేట మండలం, వత్స మండలం, పెదయంచిప్రోలు మండలం, అలానే నందిగామ మండలంలో ఉన్న 10 గ్రామాలు సుమారుగా మాయి 3,000 పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు ఉన్నాయి. వాటిల్లో ఇప్పటికే 250 మందికి పైబడి మీరు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఏమనంటే మీరు వెరిఫై చేసుకోండి, మీకు 40% లోబడే మీకు అంగవైకల్యం ఉంది కాబట్టి మీకు మేము పెన్షన్లు ఇవ్వట్లేదు, సెప్టెంబర్ నెలతో మీ పెన్షన్లు ఆపేస్తాం అని చెప్పి ఇస్తూ మరొకసారి అవకాశం ఇచ్చాం. మీరు రీవెరిఫికేషన్ కావాలంటే విజయవాడ రండి, మళ్ళీ వెరిఫై చేయించుకోండి, దాంట్లో ఏమన్నా మళ్ళీ సరి చేసే అవకాశం ఉంటే సరి చేస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది. కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి, వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి, వెంటనే కొత్త పెన్షన్లు అర్హత ఉన్న కొత్త పెన్షన్లను ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఇప్పుడు ఒకటి ఇవ్వలేదు. అర్హత ఉన్న కొత్త పెన్షన్లను అర్హత ఉన్న కొత్త పెన్షన్లను అర్హత ఉన్న కొత్త పెన్షన్లు అర్హత ఉన్న కొత్త పెన్షన్లు అర్హత ఉన్న కొత్త పెన్షన్లను దివ్యాంగుల పెన్షన్లు కొనసాగించాలి. అర్హత ఉన్న దివ్యాంగుల పెన్షన్ కొనసాగించాలి. అర్హత ఉన్న దివ్యాంగ పెన్షన్ కొనసాగించాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పూర్ణగంటి బాబురావు. నేను దివ్యాంగుడనండి. 2009వ సంవత్సరంలో విద్యుత్ షాక్ వల్ల నాకు 2 చేతులు నేను కోల్పోయాను. అప్పుడు ఉన్న ప్రభుత్వంలో అప్పుడు
బందర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అప్పుడున్న గవర్నమెంట్ నాకు సదరన్ సర్టిఫికేట్ శాంక్షన్ చేశారు. అప్పటి నుంచి 2009 నుంచి కాబట్టి నేను పెన్షన్ అనేది తీసుకుంటూనే ఉన్నాను. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత మళ్ళా నీ పెన్షన్ రీవెరిఫికేషన్ అని చెప్పేసి నాకు నోటీస్ ఇచ్చి నోటీస్ ద్వారా నన్ను మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిప్పారండి. వాస్తవంగా ఏంటంటే నేను నా పక్కన మనిషి సపోర్ట్ లేదు, నేను ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఆర్థికంగా కానీ మానసికంగా కానీ నన్ను ఇబ్బందులు గురి చేయడానికి తప్ప ఈ ప్రభుత్వం వచ్చాక ఇట్లా ప్రతి 5 సంవత్సరాలకు వచ్చిన ప్రభుత్వాలు ఇట్లా రీవెరిఫికేషన్ పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని. అలాంటి వాళ్ళు అక్కడ ఎంతో మంది ఇట్లా మానసిక వేదనకు గురి చేయటం, ఆర్థిక ఇబ్బందులు వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు గురి చేయటం తప్ప ఈ కూటమి ప్రభుత్వం సాధించేది ఏంది? ఏదైనా గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అదే గవర్నమెంట్ కంటిన్యూగా ఆ సర్టిఫికేట్ ని కంటిన్యూ చేసి ఉంచాలి. కానీ ఇట్లా గవర్నమెంట్ మారినప్పుడల్లా ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇట్లా పెన్షన్ దారులు ఇబ్బంది పెట్టడం అనేది దాన్ని నేను మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ విజయవాడ రమ్మని ఇవన్నీ వేధింపులు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా నిజాయితీగా లేదు, చిత్తశుద్ధిగా లేదు. ప్రజల పట్ల, ప్రజల యొక్క సంక్షేమం పట్ల వారికి ఎటువంటి ప్రేమ లేదు, ఆదరణ లేదు అని చెప్పి ఈ మీ యొక్క నోటీసులు ఇచ్చే విధానాన్ని కానీ మీ యొక్క పోకడలను చూస్తే మాకు అర్థమవుతా ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు గతంలో సదరన్ సర్టిఫికేట్ అంటే మీరు ఇచ్చిందే, ప్రభుత్వ వైద్యాధికారులు ఇచ్చిందే, ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే ఇచ్చేది. ఈ ఇచ్చే దాంట్లో ఏం తేడా వస్తుంది? మీరు ప్రభుత్వం తరఫున మీరు వైద్యాధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు, మీరు తగ్గించండి పెన్షన్లు. ఎందుకంటే ఇప్పటికే 66 లక్షల పెన్షన్లు ఉన్న ఈ రాష్ట్రంలో 2024 ఏప్రిల్కి అంటే ఎన్నికలు జరగబోయే నాటికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోబోయే నాటికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు 66 లక్షల పైబడి ఉన్నాయి. ఇవాళ చూస్తే 62 లక్షలే ఉన్నాయి. అంటే 4 లక్షల పెన్షన్లు వివిధ కారణాల చేత మీరు తొలగించారు. ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం, ఈ యొక్క డిజేబుల్డ్ పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు, వాటిల్లో మీరు ప్రభుత్వం జోక్యం చేసుకొని అధికారులకు మొత్తానికి కూడా, ముఖ్యంగా వైద్యాధికారులకు మొత్తానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు ఏదో ఒక విధంగా కొన్ని పెన్షన్లు తగ్గించండి, 1 లక్ష 2 లక్షలు దివ్యాంగుల పెన్షన్లు ఈ రాష్ట్రంలో తగ్గించండి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉంటుంది. ఆర్థికంగా మాకు బడ్డం తగ్గాలి అని అంటే 15,000 రూపాయలు ఇచ్చే పెన్షన్లు ఏదైతే ఉన్నాయో రాష్ట్రం మొత్తం మీద వాటిని తగ్గించండి. అలానే 6,000 రూపాయలు ఏదైతే పెన్షన్లు ఇస్తున్నామో వికలాంగులకి వాటిని తగ్గించండి, సంఖ్య తగ్గించండి అని చెప్పి మీరు క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు తొలగిస్తున్నారు. అది కరెక్ట్ కాదు, ఆ విధానం మంచిది కాదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో పెన్షన్ల విధానంలో సరళీకృత విధానాలతోని ఎక్కడా కూడా ఎటువంటి నిబంధనలు, కఠినతరమైన షరతులు లేకుండా ఏ విధంగా అయితే పెన్షన్లు ఇచ్చారో అదే విధంగా మిమ్మల్ని కూడా ఇచ్చి ప్రజల పక్షపాత ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకోండి. ముఖ్యంగా దివ్యాంగులకి ఈ ప్రభుత్వం చేయూతనిస్తుంది అని చెప్పి మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ నియోజకవర్గంలో ఎవరికైతే పెన్షన్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయాయో వారు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, వితంతు పెన్షన్లు కావచ్చు, దివ్యాంగుల పెన్షన్లు కావచ్చు, ఇంకా ఇతరత్ర పెన్షన్లు కావచ్చు, ఏ పెన్షన్ ఆగిపోయినా కానీ మీకు మేము ఒక నెంబర్ ఇస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ కార్యాలయం తరఫున నవీన్ అని చెప్పి ఆ నెంబర్ మీకు చెప్తాము. ఆ నెంబర్కి మీరు కాల్ సెంటర్ ఆఫీస్ లాగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఎవరైనా సరే ఈ నియోజకవర్గంలో ఎవరి పెన్షన్ ఆగినా, ఏ కారణం చేత ఆగినా, ఏ విభాగం నుంచి ఆగినా ఆ నెంబర్కి మీరు తెలియజేయండి. అధికారులతో మాట్లాడతాం, తగిన న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం. అవసరం వస్తే ఈ పెన్షన్లు మొత్తం కూడా ఏదైతే ఈ నియోజకవర్గంలో ఆగినాయో ఆ పెన్షన్లు మొత్తం కూడా అవసరమైతే మేము హైకోర్టులో రిటేస్ అయినా వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉంటూ చేయూతనిస్తూ వారికి భరోసా కల్పిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 9581646430 ఈ నెంబర్ మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, 9581646430. నవీన్ అతను 24 అవర్స్ ఫోన్ అందుబాటులో ఉంచుతాడు. ఈ దివ్యాంగుల పెన్షన్లు కావచ్చు, ఏ రకమైన పెన్షన్ అయినా ఈ జగ్గైపేట నియోజకవర్గంలో ఎవరికైనా వేరే అన్యాయం జరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేసి తీసేసింది, మాకు అర్హత ఉండి కూడా మేము పెన్షన్ కోల్పోయాం అని అనేవాళ్ళు ఎవరైనా వేరే నిరభ్యంతరంగా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి మాకు మీ పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి.
అధికారులతో ముందు మండల పరిషత్ లెవెల్లో, కమిషనర్ లెవెల్లో మాట్లాడతాం. అవ్వకపోతే కలెక్టర్ గారి లెవెల్లో ఈ సబ్జెక్ట్ దృష్టిలో పెడతాం. ఇంకా అవ్వకపోతే మనం హైకోర్టుని ఆశ్రయించైనా మీకు అర్హత ఉంటే మీకు పెన్షన్ ఇప్పించే వరకు కూడా రూపాయి ఖర్చు అవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు అందరూ కూడా మరి పాల్గొన్నారు. మరి అలానే దివ్యాంగుల నియోజకవర్గ విభాగ కన్వీనర్ మరి బాబురావు, వేమవరం వాసవుడు, అతనికి 2 చేతులు లేవు, అతను కూడా మీ ముందు మీడియా ముందు మాట్లాడతానంటున్నాడు కాబట్టి అతను